హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వీనిమ్ యూట్యూబ్ ఛానల్. నిన్న 3 మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. సితారే జమీన్ పర్ ఒకటి, కుబేరా ఒకటి, అలాగే 8 వసంతాలు అనేసి ఒక మూవీ. ఈ 3 మూవీస్ యొక్క డే 1 కలెక్షన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో నేనైతే ఈ 3 మూవీస్ లో ఓన్లీ కుబేరానే చూశాను. అండ్ ప్రీవియస్ వీడియోలో మనం కుబేరా రివ్యూ పెట్టాం అనమాట. రివ్యూ పెట్టంగానే చాలా మంది కామెంట్ చేస్తున్నారు, లైక్ స్టోరీ అంతా ఎందుకు లీక్ చేసేస్తున్నావు బ్రో అనేసి. సో ఇక్కడ ఒకటి మచ్చా, ఇప్పుడు స్టోరీ ప్లాట్ కూడా మనం చెప్పకపోతే నువ్వు అసలు మూవీ చూసావా, మూవీకి వెళ్ళి రివ్యూ ఇస్తున్నావా, లేదంటే వేరే వాళ్ళది చూసి ఇచ్చేస్తున్నావా అనేసి క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. మీరు కావాలంటే నా ప్రీవియస్ రివ్యూస్ కూడా చూసుకోవచ్చు. నేను ప్రతి మూవీకి నేను వెళ్తేనే మూవీ రివ్యూ ఇస్తాను. ఇప్పుడు సితారే జమీన్ పర్ ఉంది, నేను వెళ్ళలేదు కాబట్టి నేను రివ్యూ ఇవ్వలేదు. నేను వెళ్ళి చూద్దాం అనుకున్నా, కానీ ఒక్క టికెట్ కూడా బుక్ అవ్వాలమ్మా మచిలీపట్నంలో. ఎవరు లేరు, షో వేయాలంటే ఒక 5-6 ఉండాలి అన్నారు. ఓకే, లైట్ తీసుకున్నా. దాని తర్వాత 8 వసంతాలకు వెళ్దాం అనుకున్నాను, కానీ కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల మానేశాను అనమాట. సో ఇక్కడ నేను మూవీ చూస్తేనే రివ్యూ ఇస్తున్నాను కదా. మూవీ ప్లాట్ ఎందుకు చెప్పేస్తున్నాం అంటే, ఇప్పుడు నేను ఓబిలేష్ క్యారెక్టర్ బాగుంది, ఆ ట్విస్ట్ నచ్చింది అని చెప్పాను. అంతేగాని ఓబిలేష్ క్యారెక్టర్ ఎవరు చేశారు అని చెప్పలేదు కదా. ఒకవేళ నేను ఎవరు చేశారు అని చెప్తే అది మీకు స్పాయిలర్ అవుద్ది, రైట్? అండ్ నా షార్ట్ వీడియోలో కూడా విలన్ కి నాగార్జున కావాలి, నాగార్జునకి ధనుష్ కావాలి, ధనుష్ కి డబ్బు కావాలి అనేసి చెప్పాను. అలాగే నేను 10,000 crore స్కామ్ అనేసి చెప్పాను. 10,000 crore స్కామ్ అనేది మూవీ రిలీజ్ అవ్వక ముందే మూవీ టీమే చెప్పేశారు, ఈ మూవీ ఒక 10,000 crore స్కామ్ గురించి ఉంటుంది అనేసి. అండ్ ధనుష్ ఇక్కడ ఒక బిచ్చగాడు, తన మీద కొంచెం మనీ ఉంటాయి అనేసి ట్రైలర్ చూసిన ఎవరికైనా తెలుస్తుంది. సో ఇందులో స్పాయిలర్స్ ఎక్కడ ఉన్నాయో నాకైతే అర్థం కావడం లేదు. సో అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ అయితే సితారే జమీన్ పర్ డే 1 కలెక్షన్స్ చూద్దాం. సో నేనైతే మూవీ చూడలేదన్నమాట. మూవీ ఎలా ఉందో కమెంట్ చేయండి, కుదిరితే వెళ్ళి చూస్తాను. సో ఈ మూవీకి డే 1 ఇండియా నెట్ వచ్చేసరికి 11.7 crores వచ్చినాయి. అయితే హిందీలో 11.5 crores, అక్కడి నుంచే హిందీ నుండే 11.5 crores వచ్చేసినాయి. తమిళ్లో వచ్చేసరికి 0.05 crores వచ్చినాయి. తెలుగులో కూడా చాలా తక్కువ వచ్చినాయి, 0.15 crores. సో ఇక్కడ మనకు అర్థం అవుతుంది ఏంటంటే, తెలుగు మూవీస్ అనేవి క్లియర్ గా డామినేట్ చేస్తున్నాయి. అంటే ఆ మూవీ బాగాలేదని అనట్లేదు, బాగుందని చాలా మంది అంటున్నారు. సో ఇక్కడ నాగార్జున స్టార్డమ్ ఉంది, అలాగే ధనుష్ కూడా కొంచెం తెలుగోళ్ళనే ఉంటాడు, కొంచెం మంచి అభిమానం ఉంటది తెలుగు అంటే. కాబట్టి అందరూ కుబేరాకి వెళ్ళడం జరిగింది. యాక్చువల్లీ 0 టికెట్ బుక్డ్ అనమాట. నేను వెళ్ళిన థియేటర్ కి అసలు దేకను కూడా దేకలేదు సినిమాని. ఇంక నేను ఎలా చూస్తాను చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసరికి 8 వసంతాలు. ఈ మూవీ కూడా నేను చూడలేదు. యాక్చువల్లీ డైరెక్టర్ రివ్యూ ఇచ్చే వాళ్ళని తిట్టాడు, కాబట్టి ఫస్ట్ ఈ మూవీకి వెళ్దాం అనుకున్నా. బట్ డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ చెప్పా కదా, ఈ మూవీని అయితే స్కిప్ చేశాను అనమాట. ఈ మూవీ వచ్చేసరికి డే 1 అటు ఇటుగా ఒక 20 lakhs వచ్చినాయి అనమాట. వాళ్ళు వేసుకుంటారులేండి, 1 crore 2 crore ఎంత కావాలంటే అంత వేసుకుంటారు. నేను చెప్పే లెక్క ప్రకారం ఒక 20 lakhs అయితే మూవీకి వచ్చినాయి. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కుబేరా మూవీ డే 1 కలెక్షన్స్. సో ఈ లెక్కలో అటు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే ఇవి మనం ట్రేడ్ రిపోర్ట్స్ కదా ఇచ్చేది, వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బట్ మనం ఇచ్చేవి కొంచెం జెన్యున్ గా ఉంటాయి. వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు నేను 13 చెప్పాను అనుకోండి, వాళ్ళు 20 వేసుకుంటారు ఆబ్వియస్లీ. ఆల్రెడీ గేమ్ చేంజర్ కి చూసారు కదా, ఎక్కడో 300 వేసేసుకున్నారు, తీరా చూస్తే 100 కూడా దాట్లా. సో అలా ఉంటాయి అనమాట. సో డే 1 కుబేరా వచ్చేసరికి 13 crores ఇండియన్ నెట్ కలెక్ట్ చేసింది. సో వరల్డ్ వైడ్ గా చూసుకుంటే దగ్గర దగ్గర ఒక 17-18 crores రావచ్చు. వాళ్ళు వేసేది ఒక 21-20 అలా వేసుకుంటారు అనమాట. అండ్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మూవీ టాక్ బట్టి మూవీకి వెళ్తున్నారు చాలా మంది. ఇప్పుడు నేను మార్నింగ్ షోకి వెళ్ళాను, మార్నింగ్ షోకి వెళ్ళంగా 9కి స్టార్ట్ అయింది, 9కి వెళ్ళాను. లాస్ట్ 3 rows రిక్లైనర్ ఫుల్ అయిపోయింది, దాని కింద ఒక 3 rows ఫుల్ అయినాయి. ఫుల్ అంటే మధ్యలో ఫుల్ అయినాయి, అటు ఇటు ఖాళీ మళ్ళీ. కానీ అదే సినిమాకి నైట్ 10 PM కి చూస్తే ఫుల్ మచ్చ పై నుంచి కింద దాకా హౌస్ఫుల్ అయిపోయింది మొత్తం. సో అంటే మూవీ టాక్ ఎంత నచ్చిందో, అలాగే రివ్యూస్ ఎంత బాగా వచ్చినాయో మీరు అర్థం చేసుకోవచ్చు. నిజంగా చెప్తున్నా, మూవీ వర్త్ ఇట్ అనమాట. ఫుల్ మీల్స్ పెట్టేసిద్ది. కుదిరితే వెళ్ళి కుబేరా చూసేయండి. నేనైతే కుబేరా ఒక్కటే చెప్పగలను, బికాజ్ నేను ఆ మిగతా 2 సినిమాలు చూడలేదు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.